రైట్ పవన్, ఎప్పుడైతే జగన్ ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి నేతలను మార్పులు చేయడం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేదు అని చెప్పడం, టికెట్ ఈసారి రాదు అని చెప్పడం, అంటే ప్రజల్లో నుంచి ఆదరణ అంతగా లేదు, సర్వేలు నిర్వహించాము, సో మీకు టికెట్ లేదు అని చెప్పడంతో చాలా మంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో వేరే పార్టీలోకి వెళ్లిపోవడం జరుగుతుంది. మరికొంతమంది అయితే అభివృద్ధి అసలు చేయలేదు, జగన్ అసలు ప్రజలకి ఎటువంటి ఇచ్చిన హామీలు సరిగ్గా నెరవేర్చలేదు, సో ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లి మేము ఓట్లు అడగాలి అన్న సిగ్గుతో కూడా కొంతమంది పార్టీని వీడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కువ మంది కూడా టీడీపీ వైపు మళ్లుతున్నారు. సో అధినేత చంద్రబాబు నాయుడు మాకు ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఇస్తారో వెళ్లి మాట్లాడడానికి వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, పార్టీలో ఒక గౌరవమైన స్థానం ఇస్తే చాలు అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 12 మంది వరకు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూస్తే రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు వ్యవహారం అధికార పక్షం వైసీపీలో పెద్ద చిచ్చే రేపినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీడీపీ వైపు చూస్తున్నారు. తమ అధినేత చంద్రబాబును కలవడానికి సుమారు డజను మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన సమయం కోరినట్లు టీడీపీ వర్గాలు నిన్న వెల్లడించాయి. వీరిలో 8 మంది ప్రస్తుతం హైదరాబాద్ లో మకాం వేసి ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి భేటీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో రాయలసీమ ఎమ్మెల్యేలు 3, కోస్తాకు చెందిన 5 ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు సమయం కోరిన ఎమ్మెల్యేలో 5 హైదరాబాద్ లో కలుసుకొని అన్ని మాట్లాడుకున్నామని, కుదిరితే టికెట్ లేకపోతే తగిన గౌరవం ఇవ్వాలి అని ఆయన కోరుతున్నట్లు వీరిలో ఒక ఎమ్మెల్యే చెప్పారు. వైసీపీలో ఎమ్మెల్యేలను మనుషులుగా కూడా చూడని అసహ్యకర వాతావరణాన్ని భరించలేకే బయటకు రావాలి అనుకుంటున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోంది అని స్పష్టంగా కనిపిస్తోంది అని, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నట్లు వివరించారు. తమను మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారు అని, కొద్ది రోజుల్లో చాలా మార్పులు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఒక మాజీ మంత్రి ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. అయితే వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వారికి అధికారికంగా చేర్చుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని భావిస్తోంది. పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఆఘమేఘాలపై అనర్హత వేటు వేసేందుకు అధికార పక్షం కాచుకుని కూర్చుంది. దీనివల్ల రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి పడే ఓట్లు తగ్గిపోతాయి. ఆ ఎన్నికల్లో ఓటు వేసే ఓటర్ల జాబితాను కొద్ది రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఆ జాబితా ప్రకటించిన తర్వాత అందులో ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు. వేసిన వారి ఓటు హక్కును తీసివేయలేరు. ఈ జాబితా ప్రకటన వరకు ఆగి తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలను అధికారికంగా చేర్చుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నర్సరావుపేట లోక్సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు త్వరలో తమ పార్టీలోకి వస్తారని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఆయనకు నర్సరావుపేట సీటే ఇచ్చే అవకాశం ఉంది అని వెల్లడించాయి. ఆయనతో పాటు పల్నాడు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరబోతున్నట్లు చెప్తున్నారు. 2 ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎమ్మెల్యే ఈ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో వైసీపీకి పెద్ద గండి పడుతోంది. ఎన్నికలు రావడానికి బాగా ముందే ఆ పార్టీకి దుకాణం ఖాళీ అవుతోంది అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు నిన్న వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు అధికార పక్షం శిబిరంలో భారీ కలకలం రేపుతున్నాయి. పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలను ఆపడానికి వైసీపీ పెద్దలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ వార్తలు ప్రసారం చేయవద్దని మీడియాపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, వైసీపీ నుంచి టీడీపీలోకి చాలా మంది నేతలు కూడా వెళ్లిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలైతే పెద్ద స్థాయిలోనే వస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీలోకి వచ్చేందుకు చాలా మంది ఆశావాహులు మొత్తం కూడా క్యూ పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే అంటే చంద్రబాబు దాదాపు 3 రోజుల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న నేపథ్యంలో మొత్తం కూడా అంటే వైసీపీకి చెందిన అనేక మంది దాదాపు 12 మంది
ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం కూడా అక్కడ వేచి చూస్తున్నారని కూడా తెలిసింది. ప్రధానంగా ఇటు కోస్తా జిల్లాల నుంచి అలాగే రాయలసీమ ప్రాంతాల నుంచి వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ చంద్రబాబు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి టీడీపీలోకి వచ్చేందుకు కూడా మొత్తం కూడా వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేము అక్కడ ఎటువంటి గుర్తింపు ఉండటం లేదు, అక్కడ అవమానాలు భరించలేకపోతున్నాము, ఇక అక్కడ మేము ఉండే పరిస్థితి లేదన్న భావంతో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఆ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో వచ్చేందుకు అయితే సిద్ధపడుతున్నారు. అయితే చంద్రబాబు అపాయింట్మెంట్ అంటే ఇటీవల అయోధ్య వెళ్ళి రావటం, ఆ తర్వాత పార్టీ కసరత్తు సంబంధించిన కార్యక్రమాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతంతో ఎవరికి కూడా అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అయితే అపాయింట్మెంట్స్ ఇచ్చిన తరువుగా ఈ టీడీపీ పార్టీలోకి వచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళందరినీ కూడా తర్వాత జాయిన్ చేసుకున్నాము. ఏదైతే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళని 1-2 సార్లు ఆలోచించి వాళ్ళ పనితీరు బాగుంటేనే వాళ్ళందరినీ తీసుకోవాలి అన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఎందుకంటే ఈ క్యాలిబర్ మొత్తం మంచిగా ఉన్న నేతలనే టీడీపీ తీసుకోవాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అందుకనే ఆచితూచి కూడా అడుగు వేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజ్యసభ ఎన్నిక సంబంధించిన నేపథ్యంలోనే ఈ చేరికల అంశం కూడా తర్వాత పరిశీలిద్దామని చెప్పి టీడీపీ అధిష్టానం కూడా ఆలోచించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఏదైతే 3 ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే దాన్ని ఇప్పుడు ఆమోదించడం వెనుక మొత్తం కేవలం రాజ్యసభ సీటు ఏదైతే బలం తగ్గించే విధంగా వైసీపీ వ్యూహం పొందుతుంది. అందుకనే ఆచితూచి అడుగేయాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే ఒకవేళ రాజ్యసభకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ అభ్యర్థులు అంటే ఎమ్మెల్యేల అభ్యర్థులు ఖరారు అవుతారు. ఆ ఖరారు అయిన ఓటర్ లిస్టు ఎన్ని కూడా ఆ తర్వాత వాళ్ళని తొలగించే అవకాశం లేదు అని చెప్పి ఈ టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆ తర్వాతే వీళ్ళని చేర్చుకునే ప్రక్రియ కూడా ఉండిద్ది అని కూడా టీడీపీ అధిష్టానం అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటికే చాలా మంది అంటే ఎంపీలే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు మొత్తం కూడా ఆ పార్టీని వదిలివేసి టీడీపీలోకి వచ్చేందుకు కూడా సంసిద్ధం అవుతున్నారు. ఏదైతే నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఆయన ఖచ్చితంగా నరసరావుపేట నుంచే టీడీపీ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయనతో పాటు అంటే ఆయన టీడీపీ పార్టీలో చేరే సందర్భంలో ఇంకా మరికొంతమంది అంటే ఒక 2 ఎమ్మెల్సీలతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే ఒక కీలక నేతలు కూడా చేరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా అనేక మంది కూడా టీడీపీ తీర్థం మూసుకునేందుకు కూడా సంసిద్ధం అవుతున్నారు. ఒక పక్క ఏదైతే బాలసారథి కావచ్చు, మరో పక్క వసంత కృష్ణప్రసాద్ ఏది కృష్ణా జిల్లా చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లా చెందిన ఈ వీళ్ళు కూడా ఆ పార్టీని వీడేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా బట్టి కూడా అర్థమవుతుంది. ఇలాగే అటు ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఇంకా మరింత మంది ఈ వైసీపీ వీడి టీడీపీలో వచ్చేందుకు కూడా మొత్తం కూడా సంసిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఈ లెక్కలో చూస్తే కనుక ఏదైతే వచ్చే ఎన్నికల నాటికైతే ఆ వైసీపీ ఈ శిబిరంలో చాలా మంది ఖాళీ అవుతారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది.